నిత్య హోమాలు ఉంటాయి గుళ్ళో. ఈ నిత్య హోమాలు జరగడం వల్ల ఆ పర్టికులర్ సమితులు గాని, ఆహుతి అనే ఒక అన్న ప్రసాదం గాని, అప్పం గాని, అపూపాలు అంటారు, వాటిని గాని ఆ ఆవు నేతిలో ముంచి అగ్నిలో వేసి ఆయా దేవతలకు మనం ఆహుతులుగా ఇవ్వడం వల్ల వచ్చే ఒక హోమ ధూమం అంటారు, ఆ పొగ ఉంటుంది. ఆ పొగకు అందులో ఉన్న హైడ్రోకార్బన్ మాలిక్యూల్స్ కి అట్మాస్ఫియర్ లోని వాటర్ మాలిక్యూల్స్ ను బైండ్ చేసి వర్షమేఘాలుగా చెయ్యగల శక్తి ఉంటుంది. కాబట్టి ఆ హోమాలు జరిగే దేశంలో గాని, ఆ రాష్ట్రంలో గాని, ఆ దేవాలయం చుట్టూ గాని ఎప్పుడు వర్షం పడడానికి సరైన ఆస్కారం ఉంటుంది. అందుకే నిత్య హోమాలు పెట్టారు. ఏదంటే ఆ కొయ్యలు వేసేసేయడము, ఏ నెయ్యి అంటే ఆ నెయ్యి పోసి చెయ్యడం కాకుండా దానికి కరెక్ట్ గా ఈవెన్ ఆ సమితుల యొక్క కొలతలు కూడా శాస్త్రంలో ఇస్తారు. సమితులు అంటే సప్త సమితులు, మారేడు, అత్తి, రావి, మావి, ఇలాంటి సమితులు కూడా అందులో వేసే ఆ పుల్లలు కూడా ఎంత పరిమాణంలో ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత థిక్నెస్ ఉండాలి, ఇవన్నీ కూడా మనము ఆ హోమం ఎందుకు చేస్తున్నామంటే దేవతలను ఆహ్వానించి ఆ దేవతల పేరు చెప్పి మనం అగ్నిముఖంగా, అగ్నికి హవ్యవాహకుడని పేరు, అగ్నిముఖంగా అది హోమం చేసినప్పుడు అది అగ్ని స్వీకరించి దాన్ని జీర్ణం చేసి దాని యొక్క ఫలితాన్ని ఆయా లోకాల్లో ఉన్న దేవతలకు ఆయన అందిస్తాడు. దానికి ప్రతిఫలంగా ఆ దేవతలు వరుణుడు వర్షానికి, ఇంద్రుడు, వాయువు, అగ్ని, వీళ్ళందరూ కూడా మానవ జాతిని ఆశీర్వదిస్తారు.